నమస్కారం. అనంత భక్తి టీవీకి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుం శాంతం శ్రీరామదూతం నమామ్యహం. శ్రీ రామదూత శ్రీ ఆంజనేయ స్వామిది త్రిమూర్తి అయిన గురు స్వరూపం. హనుమంతుడు లేనటువంటి ఊరు, వాడ, పట్టణం, పల్లె, గ్రామం, చివరికి అడవి కూడా ఎక్కడా కనపడదు. హనుమంతుడు అంతులేని పరాక్రమశాలి అయ్యుండి శ్రీరాముల వారి సేవలో గడపడానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఆంజనేయునికి శ్రీరాముడు అంటే ఎంత భక్తి ప్రపత్తులు అంటే తన మనస్సునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనమిచ్చారు. శ్రీరాముణ్ణి సీతమ్మ తల్లి కంటే మిన్నగా ప్రేమించాడు హనుమంతుడు. మాయతో రావణాసురుడు మారీచుడనే రాక్షసుడిని బంగారు లేడి రూపంలో పంపించి సీతమ్మ తల్లిని ఎత్తుకుని వెళ్లి తన లంకలో అశోకవనంలో ఉంచాడు. హనుమంతుడు సీతమ్మ తల్లి జాడ తెలుసుకొని రామయ్య ఇచ్చిన సందేశం సీతమ్మకు ఇచ్చి రావణుడికి బుద్ధి చెప్పి లంకను దహించి రామ రావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే సంజీవిని తెచ్చి లక్ష్మణుడిని బ్రతికించి రావణాసురుడిని వధించడానికి రాముడికి అండగా ఉండి సీతమ్మ శోకం నివారించి సీతారాములను కలిపినవాడు. నిరంతరం రామనామ జపంతో తడిసి తరించినవాడు మన హనుమంతుడు. రామాయణ కాలంలో అరణ్యంలా ఉన్న తాడుబండు ప్రాంతంలో జాబాలి మహర్షి తన తపస్సును అంతా ధారపోసి 3 ప్రదేశాలలో ఆంజనేయ స్వామి వారి విగ్రహాలను ప్రతిష్ఠించాడు. మొదటగా ఈ తాడ్బండ్ ప్రాంతంలోను, రెండవది రిషికేశ్లోను, మూడవది తిరుపతిలోను ప్రతిష్ఠించాడు. వీటిని జాబాలి క్షేత్రాలు అంటారు. ఈ ఆంజనేయ స్వామి మహాశక్తివంతుడు. అలా కొన్ని సంవత్సరాల గడిచిన తర్వాత 1928లో సికింద్రాబాద్ పట్టణవాసులు ప్లేగు వ్యాధి భయంతో తమ ఇండ్లను వదిలి తాడ్బండ్ పరిసరాల్లో నివాసాన్ని ఏర్పరచుకున్నారు. ఆ సమయంలో కొందరికి ఆంజనేయ స్వామి స్వప్నమున దర్శనమిచ్చి తన ఉనికిని తెలియచేయగా వారు ఆ ప్రాంతం వెళ్లి ముళ్ల పొదలలో ఉన్న స్వామివారి విగ్రహాన్ని వెలుపలికి తీసి ధూప దీపాలతో అర్చన చేయగా ప్లేగు వ్యాధి పూర్తిగా నశించింది. వారు ఇక్కడే స్వామివారి కోసం ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయమే ఈ రోజు మనం అనంత భక్తి ఛానల్ ద్వారా దర్శించుకోబోతున్న తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం. ఆలయం లోపలికి వెళితే ముఖ మండపం, రాజగోపురం, విమాన గోపురం కలవు. ఇక్కడ శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ దాసాంజనేయ స్వామి శివ పంచాయతనం, ఒకవైపు నవగ్రహములు, స్వామివారికి ఎదురుగా స్వామివారి వాహనమైన ఒంటె ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ ఆలయం గర్భాలయంలో వీర ఆంజనేయ స్వామితో పాటు స్వయంభుగా వెలసిన మహాగణపతి స్వామివారు దర్శనమిస్తారు. అంతేకాకుండా ప్రత్యేకించి సువర్చల సహిత ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. ఈ ఆలయంలో ప్రతి శనివారం, మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. योभवस्तान ऊर्जेदधातन महेरणादचक्षुषे योभश्रुतमोरसस्तस्य भाजयदेहिनः उषतीर्भमातरः तस्मारङ्गमामभोजस्यक्षया जगुम्बथा पापो जनयथा जनः शुतजप्पाभगायासुजातः अग्निया गर्भं दधे भास्करा पश्यतु सोना भवन्तो या सागो राजा वरुणो याति मध्ये सत्यान् हृदयमवश्चञ्जनानाम्
మదశ్రుతశ్రుతయో యాపభగాస్కారాభశక్తస్యోనాభవంతో యాసాన్ దేవాదిబ్రహ్మందు భక్షయ్య అంతరిక్షే బహుధా భవంతి యా పృథివీం వయసోన్నందు శుక్రాస్తారాభశక్తస్యోనాభవంతో శివేన మాచక్షుషా సర్వాగో అగ్నేవో రాక్షసదో హవే వామయవ ఆంజనేయ వరద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. యోగశాస్త్ర పరంగా 8 సంఖ్య మాయకు సంకేతం, 9 సంఖ్య పరమాత్మకు ప్రతీక. పంచభూతాలు ఈ 5టికి మనస్సు, బుద్ధి, అహంకారం ఈ 3 కలిపితే 8 అవుతాయి. పంచభూతాలను పంచేంద్రియాలుగా పరిగణిస్తే అనగా కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, మనస్సు, బుద్ధి, అహంకారం మొత్తం 8ని జయించిన వారికే అష్టసిద్ధులు కలుగుతాయి. ఎవరైతే నిష్కల్మషమైన భక్తితో, ఆర్తితో హనుమంతుణ్ణి పూజిస్తారో వారికి తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెప్పిన విధంగా అష్టసిద్ధులు, నవనిధులను అనుగ్రహిస్తారు. అష్టసిద్ధులు అనగా 1 అణిమ సిద్ధి. ఈ సిద్ధి కలగటం వలన చాలా చిన్న రూపం పొందవచ్చు. అణురూప ప్రాణుల యందు కూడా పరమాణు రూపము అనగా సూక్ష్మ రూపముగా ఉండటం. సూక్ష్మావస్థల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అని నమ్మి అతనిలో మనస్సును నిలుపుట వల్ల ఈ సిద్ధి వస్తుంది. దీనివల్ల అత్యంత సూక్ష్మ అణువుగా యోగి తనను తాను మార్చుకోగలడు. 2 మహిమా సిద్ధి. ఈ సిద్ధి వలన పెద్ద రూపమును పొందవచ్చు. భగవంతుని మహత్తుని దర్శించుకోగలిగిన సాధకునకు ఈ సిద్ధి వస్తుంది. దీని కారణంగా అతను శివకేశవులకు సమానమైన కీర్తిని పొందగలుగుతాడు. 3 గరిమ సిద్ధి. ఈ సిద్ధి వలన శరీరం చాలా బరువుగా అవుతుంది, అనగా బ్రహ్మాండాదుల కంటే బరువుగా ఉండటము. ఈ సిద్ధి సాధించిన వారు తమ శరీర బరువును ఈ భూభారమునకు సమానంగా చేయగలరు. 4 లఘిమ సిద్ధి. ఈ సిద్ధి పొందిన వారి శరీరము తేలికగా అవుతుంది, అనగా నీటిపైన నడవటం, ఆకాశ మార్గంలో వెళ్లడం. ఈ సిద్ధి పొందిన వారు తమ శరీరమును దూది కంటే తేలికగా ఉంచుకోగలుగుతారు. 5 ప్రాప్తి సిద్ధి. ఈ సిద్ధి వలన అనుకున్న స్థాయికి చేరటం జరుగుతుంది, అనగా కావాలనుకున్న క్షణములో శూన్యము నుండి కూడా సృజించుకోగలరు. కావలసిన వస్తువులను కూడా పొందవచ్చు. 6 ప్రాకామ్యము సిద్ధి. ఈ సిద్ధి వలన కోరినది పొందవచ్చు, అనగా అనేక దివ్య శక్తులు, దూరదర్శనము, దూర శ్రవణము, ఆకాశ గమనము ఈ సిద్ధి పొందిన వారి వశములో ఉంటాయి. 7 ఈశత్వం సిద్ధి. ఈ సిద్ధి వలన పంచభూతాలపై అధికారం సంపాదించవచ్చు. ఇంద్రాది దిక్పాలకులను కూడా నియంత్రించగలిగిన అధికారం వస్తుంది. 8 వశిత్వం సిద్ధి. ఈ సిద్ధి పొందడం వలన సకల జీవరాశులు వారు చెప్పినట్లుగా ప్రవర్తింప చేయగలిగిన శక్తి వస్తుంది. మరియు ఇంద్రియములను లోబర్చుకొని ఇష్టార్థ సిద్ధి పొందుతారు. వీటితో పాటు నవనిధులు అనగా పద్మం, మహాపద్మం, శంఖం, మకరం, కచ్చపం, ముకుందం, నీలం, కుందం, వరం వీటినే నవనిధులు అంటారు. ఇవి ఐశ్వర్య ప్రతీకలైన నిధులు. ఇవి కుబేరుని వద్ద కూడా మహాలక్ష్మి దయ వలన కలిగి ఉన్నాయి. ఈ నిధుల దేవతల వలన భూ, జల, లోహ, భోగాది సంపదలు లభిస్తాయి. అష్టసిద్ధి నవనిధికే దాత అసవర దీన్వ జానకీ మాత. ఈ విధంగా సీతమ్మ తల్లి హనుమంతుణ్ణి ఎవరైతే నిష్కల్మషమైన భక్తితో పూజించి ధ్యానిస్తారో వారికి అష్టసిద్ధులు, నవనిధులు కలుగుతాయని సీతమ్మ తల్లి హనుమంతునికి వరం ఇచ్చింది. భక్తుడు ముందుగా తన శరీరాన్ని, ఇంద్రియాలు ఆధీనంలోకి తెచ్చుకొని సమాధి స్థితిని పొందిన తరువాత అష్టసిద్ధులు పొందుతాడు. ఈ అష్టసిద్ధులు కలిగిన వారికి పంచభూతాలు కూడా సేవ చేస్తాయి, అనగా
చలి, ఎండ, వాన, నిప్పు ఇలా వారిని ఏమీ చేయలేవు. హనుమ జయంతి 2 వస్తున్నాయని ప్రతి ఒక్కరికి ఒక సంశయం ఉంటుంది. అయితే మొదట వచ్చే హనుమ జయంతి ఏమిటి అంటే చైత్ర పౌర్ణమి. చైత్ర పౌర్ణమి నాడు ఏంది అని అంటే స్వామివారు రాక్షస సైన్యాన్ని సంహరించి సీతారామచంద్ర స్వామితో సమేతంగా అయోధ్యకు విచ్చేసి రాముల వారిని పూజ చేసుకున్నటువంటి రోజు అని ఒకటి. లంకా నగరంలో సీతాదేవి ఉంటే సీతాదేవి జాడ కనుగొని తన స్వామివారు ఆ సీతమ్మ వారి అంగుళీకాన్ని తీసుకొని వచ్చి స్వామివారికి ఇచ్చింది అన్నది ఒకటి. అట్లానే లక్ష్మణుడు మూర్చపోతే లక్ష్మణుడికి బ్రతికించుడి కొరకు సంజీవిని తెచ్చింది అన్నది ఒకటి. అన్ని ఈ రోజులలో పడడం వలన ఇది విజయోత్సవంగా జరుపుకుంటారు. నెక్స్ట్ వచ్చే వైశాఖ దశమి హనుమతి జయంతి. చైత్ర పౌర్ణమి నుంచి హనుమతి వైశాఖ దశమికి కరెక్ట్ గా మనం లెక్క పెట్టుకుంటే 40 రోజులు ఉంటాయి. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది ఏదైనా ఒక పండగకి ఇంకో పండగకి 40 రోజులు డిఫరెన్స్ రావాలి. కరెక్ట్ గా స్వామివారు ఆ 40 రోజులు ఎందుకు వచ్చింది అని అంటే స్వామివారి విజయోత్సవాన్ని దర్శించుకొని జరుపుకొని భక్తులు దీక్ష తీసుకుంటే స్వామివారి జయంతి నాడు దీక్షా విరమణ చేస్తారు. కాబట్టి ఈ 40 రోజులు ఇది ప్రత్యేకత. ప్రతి ఒక్క భక్తుడు వచ్చి దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందగలరని ఆకాంక్షిస్తున్నాం. జై శ్రీరామ్. ఈ ఆలయంలో ప్రతి శనివారం, మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకించి స్వామివారికి సింధూరం సమర్పించడం, అరటి పండ్లు, తమలపాకులతో పూజ మరియు వడమాల వేస్తారు. ఇక్కడ శని, మంగళవారాల్లో అన్నదానం జరుగుతుంది. శ్రీరామనవమి ఉత్సవాలు, హనుమాన్ జయంతి చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. ఈ సమయంలో లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శిస్తారు. ఈ వీడియో చూసిన అనంత భక్తి ఛానల్ ప్రేక్షకులు మరిన్ని వీడియోలు చూడడానికి, మా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి, ప్రకృతిని కాపాడండి, ఒక మొక్కైనా నాటండి. నమస్కారం.